హాయ్ అండి. ఈరోజు వీడియో కీరదోసకాయ నువ్వుపప్పు కలిపి పచ్చడి చేస్తున్నాను. అంతకు ముందర పెట్టాను కీరదోసకాయ పచ్చడి, కానీ నువ్వుపప్పు వేయలేదు. ఇప్పుడు నువ్వుపప్పు వేసి ట్రై చేసి మీకు చూపెడుతున్నాను. బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: కీరదోసకాయ, ఇక ఒక కీరదోసకాయ తీసుకున్నాను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు, ఇంగువ, నువ్వుపప్పు, మెంతులు, ధనియాలు, ఆవాలు, పసుపు, ఉప్పు, నూనె. ఇదండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా పచ్చడి ఎలా చేస్తామో చూద్దరు కానీ రండి. చూసారు కదండి, వేయించడానికి తగినంత నూనె, చూసారు కదండి, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి వేస్తున్నాను, తగినంత వేసి కదండి. ఇదిగో నువ్వుపప్పు, ఎండుమిర్చి అండి, అదే పచ్చిమిర్చి, ఇంగువ అండి, ఇంకా ఇలా వేయించేసుకోవడం. ఇంకా మిక్సీ పెట్టేసుకుందాం. రైట్, మిక్సర్ కదండి. ఇదిగో ఇలా వేగాలి పచ్చిమిర్చి కూడా, నువ్వుపప్పు, ఇదిగో ఎర్రగా నువ్వుపప్పు, చూసారు కదండి. ఇదిగో చల్లారిపోయాయి. చూసారు కదండి. ఇదిగో తగినంత ఉప్పు, మీరు ఎంత ఉప్పు తింటారో అంత. నేనైతే మూడు పైన కొంచెం వేస్తాను. కొంచెం పసుపు అండి, కొంచెం ఇదిగో నానబెట్టుకున్నా, ఈ ముక్కల్లోనే ఇదిగో ఇలా నానబెట్టుకున్నా అన్నమాట. నీళ్ళలో కడిగేసి నానబెట్టుకున్నా. కొంచెం ముక్కలు, ఎక్కువ కల్లా కొద్దిగా, అంతే, మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా చూసారు కదండి, ఇదిగో నలిగిపోయింది. ఈ మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు మిక్సీ పట్టి వేసేసుకోండి. చాలా ఈజీ ఈ పచ్చడి చేసుకోవడం. చూసారు కదండి, ఇలా కలిపేసుకోవడం, వేసుకుని ఒక వీడియో చేశానండి ఇది, కానీ నువ్వుపప్పు వేయలేదు. ఇప్పుడు నువ్వుపప్పు వేసి చేస్తున్నాను. ఇది కూడా టేస్ట్ చేయండి. చూసారు కదండి, పచ్చడి రెడీ అయిపోయింది. దోసకాయ నువ్వుపప్పు పచ్చడి, అంటే కీర దోసకాయ, మామూలు దోసకాయ కాదు, కీర దోసకాయ. ఇది మీరు ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి తిని మాకు చెప్పండి ఎలా ఉందో, కామెంట్ పెట్టండి. అలాగే షేర్ చేయండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో మీ ముందు ఉంటాం.